మనిద్దరికీ సెట్ అవ్వట్లేదు. మనిద్దరం హ్యాపీగా ఉన్న క్షణాల కంటే గొడవ పడ్డ క్షణాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యూచువల్గా విడిపోదాం. ఈరోజు ఫిక్స్ అయ్యావా? ఇది చెప్పాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యావా? ఏం చెప్పావు? మ్యూచువల్గా విడిపోదాం. ఎంత సింపుల్గా చెప్పావు. 5 సంవత్సరాల నుంచి నీ వెంట తిరుగుతూ నీకు నచ్చింది చేస్తూ నేను అని మర్చిపోయి నువ్వు నేను ఫిక్స్ అయిపోయా. ఎన్నో మెమరీస్ దాచుకుంటే విడిపోదాం అంటున్నావు. విడిపోదాం. ఇద్దరికీ సెట్ కానప్పుడు ఎన్ని రోజులని ఇలా గొడవలు పెట్టుకుంటూ ఉంటాం? విడిపోవడమే కరెక్ట్ కదా. ప్రేమించిన ప్రతి ఒక్కడు విడిపోవడమే సొల్యూషన్ అనుకుంటే ప్రేమ అనే పదం ఎప్పుడో బ్యాన్ అయిపోయి ఉండేది. నేను ఇక్కడికి వచ్చింది నీకు సారీ చెప్పి నేను కన్విన్స్ చేద్దామని. కానీ నువ్వు విడిపోదామని ఫిక్స్ అయిపోయావు. తప్పు లేకపోయినా భరించాను. నా తప్పు లేకున్నా ఒప్పుకున్నాను. తప్పనిసరిగా నీతో ఉండాలనుకున్నాను. మధ్యలోనే మన రిలేషన్షిప్ ఇలా ముగిసిపోతుంది అనుకోలేదు. నువ్వు బాగానే ఉన్నావే, వాడు బాగానే ఉన్నాడు. ఆ రోజు ఆపినోడు మధ్యలో నేను ఆగమైపోయాను. ఇంకేం చూస్తున్నావు? వెళ్ళు. వెళ్ళిపోమని ఎంత ఈజీగా చెప్పాడో చూసావా? అలా కాదు, ఇలా వెళ్ళిపో. మొన్న నైట్ నడుచుకుంటా వెళ్తూ మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తుకొస్తాయి. అవసరమా? రిలేషన్లో లేనప్పుడు ఇంకెందుకు బొక్కావి? అభి అభి విడిపోదామంటే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతావా? కనీసం బ్రతిమలాడాలని కూడా అనిపించలేదా? ఈ ఒక్కసారి రిక్వెస్ట్ చేయరా, 5000 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు ఏమంటావు? కలిసిపోదామంటావా? లైఫ్ లాంగ్ కలిసిపోదాం అనుకుంటున్నా.